నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మనస్సు నిర్మలమైతే. మనకు అందించిన వారు పివిబి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కోపం ఒక మానసిక వికారం. పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు, అసమర్థతతో మన పనులు చేసుకోలేనప్పుడు మనసు కలత చెందుతుంది. తత్ఫలితమే కోపం. మనస్సును స్థిమితపరుచుకుని కోపాన్ని దిగమింగుకుంటే ప్రమాదం లేదు. అది అదుపు తప్పితేనే ముప్పు. కోపం 3 విధాలు. సత్పురుషుల కోపం మట్టి కుండ లాంటిది. మట్టి కుండలో నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే కాగిన నీటిని దేనికైనా వాడుకోవచ్చు. కుండ పాడవదు. వారి కోపం వెనకాల ప్రేమ ఇమిడి ఉంటుంది. అల్లరి చేస్తే తల్లిదండ్రులు, పాఠాలు వినకపోతే ఉపాధ్యాయులు పిల్లల్ని దండిస్తారు. వాళ్ళు పిల్లల శ్రేయస్సు కోసమే కోప్పడతారు, కానీ ద్వేషంతో కాదు. రెండో రకం జనులు మధ్యములు. వీళ్ళ కోపం కాగితం మంట లాంటిది. ఇస్తామన్న వస్తువు ఇవ్వలేదనో, చేస్తానన్న పని చేయలేదనో కోపం వచ్చినా వెంటనే మర్చిపోతారు. మూడో రకం కోపం తమోగుణ ప్రధానమైనది. అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలతో కోపం వస్తే దేనికైనా తెగించే వీళ్ళు పొయ్యి మీద పెట్టగానే విరిగిపోయే ప్లాస్టిక్ పాత్ర లాంటివారు. వివాహానంతరం దేవకి వసుదేవుల్ని ఘనంగా సాగనంపే సన్నాహంలో ఉంటాడు కంసుడు. అంతలో నీ సోదరికి అష్టమగర్భంలో పుట్టే బిడ్డడే నీ పాలిట మృత్యువు కాగలడు అన్న అశరీరవాణి మాటలు వినిపిస్తాయి. దానితో కోపంగా కత్తి తీసి సోదరి తల నరకబోతాడు. వసుదేవుడు శాంతపరుస్తాడు. దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తాడు కంసుడు. చంపాల్సిన వాడు 8వ వాడు కదా అన్న ఆలోచన కోపంతో కళ్ళు బైర్లు కమ్మిన కంసుడికి రాదు. నహుషునికి అనుకోకుండా ఇంద్రపదవి వచ్చింది. కాబట్టి శచీదేవి తన భార్య కావాలన్నాడు. శచీదేవి బ్రహ్మతో మొరపెట్టుకుంది. బ్రహ్మ ఉపాయం చెప్పాడు. మునులు నిన్ను పల్లకీలో మోసుకొని వస్తే నీ మాట వింటానన్నది శచీదేవి. మునులను బోయీలుగా చేసి శచీదేవి దగ్గరికి పయనమయ్యాడు నహుషుడు. మధ్యలో పల్లకిని సరిగా మోయలేదని అగస్త్యుని కాలితో తన్ని శాపానికి గురయ్యాడు. కొండ చిలువై చచ్చాడు. అందుకే కోపాన్ని కాపురుష లక్షణంగా అభివర్ణించింది మహాభారతం. కల్మషరహితులు, సత్వగుణ ప్రధానులైన మహాత్ములకు కోపం వచ్చినా మంచే జరుగుతుంది. నిషాదుడు కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని వధించాడు. చూసిన వాల్మీకి గుండె శోకతప్తమైంది. జంటను వేరు చేసిన నీకు అపకీర్తి కలుగ్గా కాని శపించాడు. వాల్మీకి నోట వచ్చిన శాపం శ్లోకమై రామాయణమైంది. కుబేరపుత్రులు నలకుబేర, మణికంధరులు యక్షకన్యలతో, దిశ మొలలతో నదీ స్నానం చేస్తుంటారు. నారదుడు అక్కడికి రాగానే కన్యలంతా గబగబా వలువలు ధరించి నారదునికి ప్రణామాలు చేస్తారు. నలకూబర, మణికంధరులు అలాగే ఒడ్డుకొచ్చి నారదునికి నమస్కరించకుండా నిలబడతారు. మీరు మధ్య వృక్షాలై పోదురుగాక అని శపించాడు నారదుడు. వాళ్ళు అప్పుడు తేరుకుని శాప విమోచనం కోరుకుంటారు. విష్ణుమూర్తి కృష్ణునిగా అవతరించినప్పుడు మీకు విముక్తి కలుగుతుందంటాడు. బాలకృష్ణుడు రోటిని ఆ చెట్ల మధ్య నుంచి ఈడ్చుకు వెళ్ళినప్పుడు అవి కూలి వారికి శాప విమోచనమవుతుంది. మహాత్ముల కోపం మంచినే కలిగిస్తుంది. మనసు నిర్మలమైతే అందరూ మంచివారే. మంచివారి కోపాలు ఎప్పుడూ వరాలే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.